నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ ఇద్దరు సబ్స్క్రైబర్స్‌కి. రాంబాబు గారు అడుగుతున్నారండి. హాయ్ డాక్టర్ మై నేమ్ ఈజ్ రామ్. డైలీ ఐ యామ్ వర్కింగ్ యాస్ మార్కెటింగ్ ఎట్ ఔట్‌సైడ్. ఏదైనా ఒకటి గుడ్ సన్ స్క్రీన్ డ్రై స్కిన్‌కి చెప్పండి. నేను ప్రతిరోజు మార్కెటింగ్‌లో బయట నేను ఎండలో టైమ్ స్పెండ్ చేస్తానని అడిగారు. అలానే స్వామి గారు అడిగారండి ఇంకో సబ్స్క్రైబర్. సార్ సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? నైట్ టైమ్ లేదా డే టైమ్‌లో ఎండలో వెళ్తున్నప్పుడు వాడచ్చా? లేకపోతే ఏ టైంలో స్పెసిఫిక్‌గా వాడొచ్చో నేను చెప్పండి. అలానే ఎప్పుడూ ఎండలో తిరుగుతూ ఉంటాను. సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళవచ్చా? ఎలా పెట్టుకొని ఎళ్ళొచ్చు అని అడుగుతున్నారండి. చాలామందికి సన్ స్క్రీన్స్ ఎలా వాడాలి? ఎప్పుడెప్పుడు పెట్టాలి? అనేది చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. ఒకసారైతే ఒక పేషెంట్ నా దగ్గరకొచ్చి అడిగారు. క్లయింట్ వచ్చి అడిగారు. సార్ అసలుకి స్కిన్ కేర్ రొటీన్ అంటే ఎలా ఉంటుంది? నాకు ఎప్పుడు తెలీదు. నేను ఎప్పుడు పట్టించుకోలే. నేను ఫేస్ ఎప్పుడు వాష్ చేసేసుకుంటా చేతులతోటి, నీళ్ళతోటి. అలా వాష్ చేసుకొని నా పని నేను చేసుకుంటాను. అది కాకుండా నేను స్కిన్ కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా చేయాలి అనంటే నేను ఫస్ట్ చెప్పిందేంటంటే సన్ స్క్రీన్, సన్ స్క్రీన్, సన్ స్క్రీన్. ఫస్ట్ సన్ స్క్రీన్ ఎలా పెట్టాలో నేర్చుకోండి. సన్ స్క్రీన్ చేయటంతోటే మీరు 50% మీ స్కిన్ కేర్ అనేది బాగా మంచిగా బెటర్‌గా అవుతుంది. సన్ స్క్రీన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది దాని గురించి కూడా ఇవాళ తెలుసుకుందామండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు ఎన్నో సందేహాలని, ఎన్నో అపోహలకి, ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్స్ అనేటిది ఒకటి బాగా జిడ్డుగా ఉండేటిది. ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. అది పెట్టుకుంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసం నేను వాడను సన్ స్క్రీన్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా ఉంటుంది అనంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది మనకి చర్మం పైన పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అసలు ఎందుకు పెడతాం సన్ స్క్రీన్? అసలు ఏవి ఉంటాయి దీంట్లో అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు జింక్ ఆక్సైడ్ తర్వాతనేమో ఇతరత్ర ఈ టైటానియం డయాక్సైడ్ అలానే మీకు గ్లా అలానే మీకు ఆక్సిసినమేట్స్, బెంజోయేట్స్, పారాబెంజీన్స్ ఇలాంటి ఇతరత్ర అన్ని రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. ఈ సన్ స్క్రీన్స్‌లో మనకి వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయి. టింటెడ్ సన్ స్క్రీన్ అంటారండి, మినరల్ సన్ స్క్రీన్ అంటారు, 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అంటారు, 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అంటారు. అలానే మీకు జెల్ సన్ స్క్రీన్ అంటారు, మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ అంటారు. ఇలాంటివన్నీ సన్ స్క్రీన్స్ సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి అన్ని సన్ స్క్రీన్స్ గురించని మనం వింటూ ఉంటాం. ఏది కరెక్ట్, ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అండి. సన్ స్క్రీన్స్‌లో మనకి డ్రై స్కిన్స్ వాళ్ళకి 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అనేది బాగా పనిచేస్తుందండి. అలానే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ బాగానే పనిచేస్తాయి. అలానే మనకి డ్రై స్కిన్ ఉంటే గనక ఏ విధమైన సన్ స్క్రీన్ బెస్ట్‌గా ఉంటుందనంటే 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా పనిచేస్తుందండి. 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్ డ్రై స్కిన్‌లో ఇమిడిపోతుంది గానీ, అలానే డ్రైగా ఉండిపోతుందనమాట. 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేది ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు, ఎక్కువ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఆ సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉంటే మనకి చర్మంలో అక్కడ అదంతా నలుపంతా ఒక విధంగా కంట్రోల్‌లోకొస్తుందండి. మరి సన్ స్క్రీన్ అని నేను వాడుతున్నాను సార్ 6 నెలల నుంచి నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను రిజల్ట్స్ రావట్లేదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే అండి సన్ స్క్రీన్ అనేది ఏంటనంటే మనకి చర్మం పైన పెట్టినప్పుడు అక్కడ నలుపు అనేది తగ్గాలి అనంటే ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది 2 వారాల్లో అయిపోవాలండి. సన్ స్క్రీన్ ఏ విధంగా పెడతాం? ఏ కొలతలో పెడతాము అనంటే సన్ స్క్రీన్ మనకి 4 ఫింగర్ టిప్ యూనిట్స్‌లో పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అనంటే మనకి ఫస్ట్ ఫింగర్ టిప్ యూనిట్ అని అంటామండి. ఇక్కడి నుంచి అనేది రెండో ఫింగర్ టిప్ యూనిట్ అండి. అలానే మూడో ఫింగర్ టిప్ యూనిట్ అలానే వచ్చేసి మీకు ఈ భాగంలో మొత్తం అంతా పెట్టేది 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటారనమాట. సో, ఈ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తోటి మీకు సన్ స్క్రీన్ అనేది మొత్తం ఫేస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మీకు మంచిగా కవచంలాగా మారుతుందండి. సో, సన్ స్క్రీన్ ఈ విధంగా పెట్టినాక మళ్ళీ ఎప్పుడు పెట్టాల్సొస్తుంది? అసలు మనం ఎప్పుడెప్పుడు పెట్టాలి అని అడుగుతున్నారు గదండీ ఒక సబ్‌స్క్రైబర్. దానికి సమాధానం ఏంటనంటే మీరు ఉదయము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చండి. సన్ స్క్రీన్ అనేది మీరు ఉదయం 6:30, 7కి మొదలెట్టుకొని సాయంత్రం 6 వరకు, 7 వరకు మీరు ఎప్పుడైనా పెట్టవచ్చండి. రాత్రి మనకి ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదండి. మరీ విజిబుల్ లైట్స్ అంటే మనకి ఏదైతే లైట్స్ మనకి ఏవైతే రూఫ్‌లో ఉంటాయో, మనకి మరీ ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాయనంటే వాటికి సన్ స్క్రీన్ పెట్టుకొని టాల్కమ్ పౌడర్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? సాయంత్రం పూట అంటే ఫంక్షన్స్ అప్పుడు. విపరీతమైన లైట్‌లో మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది అనంటే, అప్పుడు ఒక సన్ స్క్రీన్ పెట్టుకొని దానికి ఒక కాంపాక్ట్ కానీ, ఒక ఫౌండేషన్ కానీ ఏసుకోవచ్చనమాట. దాని మీద గూడా మేకప్ చేసుకోవచ్చనమాట.
సో, సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు పెట్టాలి అనే దానికి నేను చెప్పాను గదండీ. అలానే మీరు ప్రతి 3 గంటలకి మీరు ఒకసారి పెట్టాల్సిన అవసరం ఉంటుందండి సన్ స్క్రీన్. ఎందుకంటే ప్రపంచంలో ఏ సన్ స్క్రీన్ కూడా 3 గంటల కంటే ఎక్కువ సేపు అనేది పని చేయదండి. అవి తొందరగా డిసింటిగ్రేట్ అయిపోతాయన్నమాట. ఎందుకనంటే సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి గదండీ. అవి అబ్జార్బ్ చేసుకొని అలా నిలబడిపోతాయండి. కొన్ని అబ్జార్బ్ చేసుకొని డిగ్రేడ్ అయిపోతాయన్నమాట. సో, ఆ డిగ్రేడ్ అయిపోవటంతోటి మళ్ళీ మనం సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ సన్ స్క్రీన్స్ అనేది మనం ఎంత పెడుతూ ఉంటే అంత మంచి ప్రొటెక్షన్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు మరి నేను ఇంట్లో ఉంటాను. నేను అలాంటప్పుడు సన్ స్క్రీన్స్ ఎప్పుడు పెట్టాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే గనక మీరు ఉదయం లేవంగానే మీరు సన్ స్క్రీన్ పెట్టుకోండండి. అలానే మీరు మధ్యాహ్నం పూట గూడా మళ్ళీ ఒక్కసారి స్నానం చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. అదే మీరు బయట ఎండల్లో తిరుగుతున్నారనుకోండి, ఇప్పుడు అడుగుతున్నారు గదండీ నా సబ్‌స్క్రైబర్స్. అలా మీరు ఎండల్లో ఖచ్చితంగా తిరుగుతున్నారని అంటే ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్‌లో అందరూ అవహేళన చేస్తారు మీకు. కామెంట్స్ పెడతారు. అసలు ఏంటి మీరు సన్ స్క్రీన్‌లు ఇలా చేస్తున్నారు, ఇలా వాడుతున్నారేంటి? అసలు ఇంత అవసరమా నీకు? ఏ విధంగా ఇలా పూసుకుంటున్నావు? పెట్టుకున్నప్పుడల్లా డల్‌గా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు అలానే కంటిన్యూయస్‌గా చేసుకుంటూ ఉంటే 15 రోజులు, 20 రోజుల తర్వాత మీకు ఏదైతే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందో అందరూ గమనించి మిమ్మల్ని మళ్ళీ కాంప్లిమెంట్ చేసి మీరేం వాడుతున్నారో నాకివ్వండి నేను గూడా వాడతానని అడుగుతారండి. ఫస్ట్ కామెంట్స్ ఒస్తాయి. తర్వాత కాంప్లిమెంట్స్ ఒస్తాయి. అంతవరకు మీరు ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక నాకు చాలా జిడ్డుగా ఉంటుంది డాక్టర్ గారు. నేను అస్సలు పెట్టుకోనని చాలామంది అంటూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటనంటే చర్మానికి సన్ స్క్రీన్ పెట్టుకున్నాక జిడ్డుగా ఉండటం, నల్లగా కనిపించటం, అలానే లైఫ్ లేకుండా ఉండటం, డల్‌గా కనిపించటం, మరీ ఎబ్బెట్టుగా కనిపించటం అలాంటివన్నీ అపోహలుంటాయండి. ఇవన్నీ కావండి. మీరు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకున్నాక మంచిగా ఒక టాల్కమ్ పౌడర్ ఏసారనంటే ఎటువంటి ప్రాబ్లమ్ అనేది కనిపించదు. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక బాగా డల్‌గా అయిపోతుంది. అందరూ అడుగుతున్నారు అసలు ఏం పెట్టుకుంటున్నావు అంత డల్‌గా కనిపిస్తుందని చాలామంది అంటారండి. మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మీకు డల్‌గా కనిపించొచ్చండి. ఎందుకు అనంటే మీరు ఒక సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్‌కి మీరు ఏదైనా కవర్ ఏయించారనుకోండి షీల్డ్ ఏదన్నా, మనకి గ్లాస్ ప్రొటెక్టింగ్ షీల్డ్ అనేది ఒకటేస్తాం మనం. ఆ గ్లాస్ ప్రొటెక్టింగ్ షీల్డ్ ఏదైతే స్క్రీన్ గార్డ్ అని ఏదైతే అంటామో అది ఏయటంతోటి మనకి విజిబిలిటీ అనేది కొద్దిగా తగ్గుతుందండి ఫోన్‌లో. ఎందుకు తగ్గుతుంది అనంటే అదొక లేయర్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. సన్ స్క్రీన్ కూడా అంతే. మీరెప్పుడైతే ఆ స్క్రీన్ గార్డ్ తీసేస్తారో మీ మీ స్క్రీన్ అనేది బ్రైట్‌గా కనిపిస్తుంది. అలానే మీ చర్మానికి మీరు సన్ స్క్రీన్ తీసేయంగానే మీ చర్మానికి బ్రైట్‌నెస్ అనేది ఉంటుంది. తీసినాక గూడా సన్ స్క్రీన్ తర్వాత కూడా మీకు నల్లగా ఉంది అనంటే అది సన్ స్క్రీన్ తోటి వచ్చిన ప్రాబ్లమ్ అనుకోవాలి. కానీ సన్ స్క్రీన్ వాష్ చేసినాక మీకు అసలకి ఎటువంటి ఏం ప్రాబ్లమ్ లేదు. చర్మం సాఫ్ట్‌గా కనిపిస్తుంది. పొద్దున ఎలా ఉండేనో అలానే ఉంది అనంటే సన్ స్క్రీన్ దాని పని అది చేసినట్టుగా. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదన్నట్టుగా. ఆయిలీనెస్ ఉందనుకోండి ఏం చేస్తారనంటే మీరు చర్మానికి అది పెట్టుకున్నాక దాని మీద కొద్దిగంత కాంపాక్ట్ కానీ, టాల్కమ్ పౌడర్ కానీ పెట్టండి. టాల్కమ్ పౌడర్ పెట్టటంతోటి అక్కడ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అది కొద్దిగా రెస్ట్రిక్టెడ్‌గా మంచిగా పిగ్మెంటేషన్ కాకుండా చేస్తుందనమాట. అలానే సన్ స్క్రీన్‌తో పాటు మనము ఏదైనా కాంపాక్ట్ పౌడరే కాకుండా, టాల్కమ్ పౌడరే కాకుండా ఏమైనా చేయొచ్చనంటే ఫౌండేషన్ గూడా చేసుకొని దాంతోటి చేయొచ్చండి. డాక్టర్ గారు నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా? మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు ఒకవేళ స్కిన్ డ్రైగా ఉంటే గనక మాయిశ్చరైజర్ పెట్టుకొని దాని మీద సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు డ్రైనెస్ లేదు అనంటే డైరెక్ట్‌గా సన్ స్క్రీన్ అనేది మీ చర్మం పైన పెట్టుకోవచ్చండి. అలానే సన్ స్క్రీన్ అనేది మనతో పాటు క్యారీ చేసుకొని ప్రతి 2 గంటలకి పెడుతున్నప్పుడు జిడ్డుగా ఉంటుంది డాక్టర్ గారు. అప్పుడు ఆయిల్‌గా ఉన్నప్పుడు ఏం చేయాలి అనంటే మీరు జస్ట్ ఇలా అద్దుకొని మీరు కావాలనంటే మీరు ఒక లేయర్‌గా సన్ స్క్రీన్ ఒక గంటలో మళ్ళీ పెట్టవచ్చండి. డాక్టర్ గారు వాష్ చేసుకొని పెట్టుకోవాలా సన్ స్క్రీన్, వాష్ చేయకుండా పెట్టుకోవాలా సన్ స్క్రీన్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఉదయం మీరు 9 గంటలకు పెట్టుకొని 12 గంటలకి మీరు మళ్ళీ పెట్టాల్సొస్తే సన్ స్క్రీన్‌ని వాష్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. కానీ కుదరలేదు అనంటే సన్ స్క్రీన్ డైరెక్ట్‌గా దాని మీద పెట్టేసేయండి. ఎందుకనంటే కింద ఉన్న లేయర్ ఒకటి ఉంటుందండి. దానిపైన పొల్యూషన్ డస్ట్ ఉన్నా గాని మళ్ళీ అది డిగ్రేడ్ అవుతుంది గానీ అక్కడే డిగ్రేడ్ అయ్యి అక్కడే ఉంటుందనమాట. అది పని చేయకపోవచ్చు. కానీ డిగ్రేడ్ అయ్యి అక్కడే ఉంటుంది. అక్కడ పొల్యూషన్ డస్ట్ ఉన్నా గాని దాని మీద మళ్ళీ పెట్టేసారనుకోండి మీ చర్మానికి డ్యామేజ్ అనేది జరగదు. కానీ పైన ఇంకొక అడిషనల్ ప్రొటెక్షన్ లేయర్ అనేది వస్తుందనమాట. దాంతోటి మీకు బెనిఫిటే ఉంటుంది తప్ప నష్టమేముండదండి. మీకు కుదిరినప్పుడు వాష్ చేసి పెట్టుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్‌గా కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చా అనంటే ఫేస్ వాష్ అయినా యూజ్ చేయొచ్చండి. ప్లెయిన్ వాటర్ యూజ్ చేసి సింపుల్‌గా ఒక క్లాత్ తోటి స్టెరైల్ క్లాత్ తోటి మంచి క్లీన్ చేసుకొని మీరు చేయొచ్చండి. డాక్టర్ గారు నేను బయటికి పొల్యూషన్‌కి, డస్ట్‌కి నేను హెల్మెట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాను. అలాంటప్పుడు సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చా అంటే అప్పుడే మీరు సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే సన్ స్క్రీన్ వాడినాక
మీకు అక్కడ ఏరియాలో పొల్యూషన్, డస్ట్ అనేది మీకు బాగా ఉండటంతోటి అక్కడ మీకేమవుతుందంటే అదంతా ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా ఉండి ఆ పొల్యూషన్, డస్ట్ అనేది మన చర్మం పైన పడదండి. పొల్యూషన్ చర్మం పైన పడకుండా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనకి అక్కడ ఏదైతే చర్మంలో డ్యామేజ్ జరగకుండా ఉంటుందో అదంతా కాపాడుతుందండి. పొల్యూషన్, డస్ట్ తోటి మన చర్మం పైన పడ్డదనుకోండి మనకక్కడ అంతా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. మీరెప్పుడైనా గమనించండి. ఎక్కడైనా దుమ్ము, ధూళని ప్రదేశంలో ఎళ్ళొచ్చారనుకోండి, తర్వాత మీరు స్నానం చేసుకున్నారనుకోండి, మీ స్కిన్ ఫ్రెష్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది అనంటే అక్కడ ఉన్న డస్ట్ లేయర్‌నంతా మీరు క్లీన్ చేయటంతోటి. అలానే వదిలేసారనుకోండి అలా కంటిన్యూయస్‌గా అవ్వటంతోటి చర్మంకి బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో, సన్ స్క్రీన్ అనేది చాలా మంచి బెనిఫిట్ వచ్చేదే అండి. సన్ స్క్రీన్ అనేది ఈ విధంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నా సబ్‌స్క్రైబర్‌లు అడిగారు కదండీ! నేను ఎప్పుడు ఎండలోనే ఉంటాను. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనంటే, మీకు కొన్ని ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతూ ఉంటాయండి. ఇలా మొత్తం క్లాత్ మాస్క్‌లన్నీ ఇట్లా మొత్తం అంతా కవర్ చేస్తాయి. ఇలా మీకు మొత్తం అంతా క్లాత్ మాస్క్ అంతా ఇలా ఆన్‌లైన్‌లో ఉన్నాయి కొన్ని కవర్ చేస్తాయన్నమాట. అలా కవర్ చేసేటివి వేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. హెల్మెట్ ఏసుకొని కూడా ఎళ్ళండి. హెల్మెట్ మీ తలకే కాకుండా మీకు మొఖం పైన ఉన్న చర్మానికి గూడా మంచి ప్రొటెక్షన్ చేస్తుందండి. ఈ విధంగా చేయటంతోటే మీకు చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని సన్ స్క్రీన్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. డాక్టర్ గారు మీ ఫేవరెట్ సన్ స్క్రీన్ ఏంటి అని నన్ను అడుగుతూ ఉంటారు. నా ఫేవరెట్ సన్ స్క్రీన్ నా పేషెంట్స్‌కి ఉన్న ఫేవరెట్ సన్ స్క్రీనే. నానో ఎన్‌క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ వాడటంతోటి వీళ్ళు ఎక్కువ రోజులుగా వాడుకుంటూ మంచి ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు లేజర్స్ తర్వాత, పీల్స్ తర్వాత మనం సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలనంటే ప్రతి 2 గంటలకి, 3 గంటలకి మీరు పెడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ చేసినాక మనం సన్ స్క్రీన్స్ వాడుకున్నాక మళ్ళీ మనం ఏమైనా జిడ్డుగా ఉంటే టాల్కమ్ పౌడర్ పెట్టొచ్చా అంటే పెట్టొచ్చండి. ఈ విధంగా చేయటంతోటి మనకి ఇంకా ప్రొటెక్షన్ అనేది బాగా పెరుగుతుందండి. సో, సన్ స్క్రీన్స్ గురించి చెప్పానండి. సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడుకోవాలనే దాని గురించని వివరించానండి. ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ తోటి వీడియో తోటి నేను మీ అన్ని సందేహాలకి జవాబులు దొరుకుతాయని ఆశిస్తానండి. అలానే ఈ అవేర్‌నెస్ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సన్ స్క్రీన్ ఎలా వాడుకోవాలని తెలియకున్నా, స్కిన్ కేర్ ఏ విధంగా మొదలెట్టాలని అపోహలున్నా వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకి కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి కానివ్వండి, ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా కానివ్వండి, వాళ్ళకైనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.